ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు స్వప్న శాస్త్రం ప్రకారం ఇప్పుడు దేవులు మనకి కళ్ళలో కనిపిస్తారు కదండి ఒక్కొక్కసారి. అలానే ఏదైనా మొక్కులున్నా కూడా మనకి దేవుడు అనేది కళ్ళలో కనిపించడం జరుగుతుంది. దీన్ని దేనికి సంకేతంగా చేసుకోవచ్చు మనం? స్వప్న వృత్తాంతము అని చెప్పి ఒక ఇది ఉందమ్మా మనకు. ఒక అంటే ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది. వీటిల్లో మరి అన్నీ నమ్మాలా, అది ఎంతవరకు కరెక్టు, నమ్మొచ్చా నమ్మకూడదా, స్వప్నం అనేదే స్వప్నం కళ కదా, దాన్ని వదిలేయాలా, దాని ప్రభావం మన మీద ఉంటుందా అనేది ప్రశ్నే. దీంట్లో ఒక మనిషికి, ప్రతి మనిషికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. అవునా? ఇప్పుడు చాలామంది వీటిని ట్రాష్ అని చెప్పి తీసి పక్కన పడేస్తున్నారు. కళలో కనపడటం మన పైత్యం, మనం ఆలోచిస్తుంటే దాని గురించి వస్తూ ఉంటుంది, ఒక ట్రాష్ అని చెప్పి పక్కన పడేస్తున్నారు. స్వప్నంలో కూడా ఒక సెన్స్ ఉన్న సంగతి ఎవరికి అర్థం చేసుకోరు తొందరగా. అది కూడా ఒక సెన్సే. అంటే మనకి ఏదైనా జరగబోతోంది, జరుగుతుంది, దీని ద్వారా ఈ ప్రభావం రాబోతుంది అని ఒక సంకేతం ఏదైతే ఉంటుందో సెన్సే కదా. ఇప్పుడు నేను ఈ పని చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ నీలో ఉండి చేస్తే దాని రిజల్ట్ ఏంటో నీకు సెన్స్ ఉన్నప్పుడు, నీ ప్రమేయం లేకుండా నీ కళలోకి వచ్చేటువంటివి కూడా సెన్సే కదా. ఏదైనా భగవంతుడి అనుగ్రహం లేనిది ఏది కాదు. అందుకనే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు అని చెప్పేది శాస్త్రం చెబుతుంది. స్వప్నంలో ఏం వస్తే బాగుంటుంది, ఏం వస్తే దేని ఫలితాలు వస్తాయి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అలానే భగవంతుడు కల్లోకి వస్తే ఎలా ఉంటుంది. దీంట్లో కొంతమందికి చూడండి, పాములు కల్లోకి వస్తుంటాయి చాలామందికి. అంటే వాళ్ళు దీన్ని ఏమనుకుంటుంటారంటే, మాకు సర్పదోషం ఉండబట్టి కల్లోకి వస్తున్నాయి, సర్పదోషం ఉందా, మాకు కల్లోకి పాములు వస్తే ఏం జరుగుతాయి, భయం వేస్తుంది ఉన్నట్టుండి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంటారు. దేనికి వచ్చే అంత భయంకరంగా పాములు కల్లోకి వచ్చినప్పుడు ఒట్టిగా వచ్చి వెళ్ళిపోతే ఏ రకమైనటువంటి ప్రభావం కనబడదు. ఎప్పుడైతే కాటు వేసిన స్థలంలో మనకి రక్తం కనబడుతుందో వాడు కోట్లకు పడగెత్తబోతున్నాడనే అర్థం. అందుకనే పాము పడగెత్తిన వాడు కోట్ల పడగెత్తుతాడు అని చెప్పి మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే రక్తం మనకి బయటకు కనబడుతుందో స్వప్నంలో, నిజంగా ఒక మాట చెప్పాలంటే స్వప్నం అనేది ఎంత బలంగా ఉంటుందో, కాటు వేసినప్పుడు పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్కి లేచి ఉలికిపడి కూర్చునే వాళ్ళు లేరా? అంటే అది ఎంత బలంగా ఉంది. అది బలమైనటువంటి ఒక సెన్స్ అనే చెప్తాను నేను. మనకు ఉండేటువంటి ఈ ఆరిట్లో అది ఒక సెన్స్. స్వప్నం సుఖమైనటువంటి నిద్రపోయినప్పుడు మంచి స్వప్నాలు వస్తాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఎప్పుడైతే మనసు కలతతో మనం పడుకుంటామో వాటి ఇంపాక్ట్, అంటే మనం జీవితం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటువంటి వరకు ఉండేటువంటి మన జీవన విధానం, మనం అనుభవించినటువంటి కష్టాలు సుఖాలు, వీటి పరిస్థితి పర్యవసానం ఏదైతే ఉందో అవి కూడా స్వప్నాల మీద ప్రభావాన్ని చూపించడానికి మంచి ఇది ఉంటుంది. అది ఒక సైన్స్ ప్రకారం. అలాగే భగవంతుడు మన కలలో కనబడితే శుభం జరుగుతుందనే చెప్పాలి తప్పనిసరిగా. దేనికి? భగవంతుడు మన మీద కరుణామయుడు కాబట్టి, మన మీద కరుణ కృపాకటాక్ష వీక్షణలు మన మీద కురి చేయడానికి ఆయన భగవంతుడు మనకు కనబడుతున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు అందరికి కనపడలే. ఒక మాట చెప్తానమ్మా, ఒక దేవాలయంలో పూజారి ఉంటాడు. ఎంతమంది దేవాలయాల్లో పనిచేసే పూజారులకు ఆ భగవంతుడు కనపడతాడు? కనపడ్డు. ఇక్కడ దీనికి ఒక చిన్న సందర్భం చెప్తాను మీకు. నేను ఒక దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటే ఒక వర్షాకాలం, బాగా బోరున వర్షం పడుతుంది. ఒక నలుగురు పిల్లలు, ఒక 30-40 సంవత్సరాల పిల్లలు, ఒక ఆయన ఒక 60-65 సంవత్సరాలు ఉన్న ఒక ఆయన, ఒక 78-80 సంవత్సరాలు ఉన్న ఒక ముసలావిడ. మారుతి వ్యాన్లో వచ్చారు. డోర్ తీసుకొని లోపలికి వచ్చి మొత్తం చూస్తూ ఉన్నారు. దేవాలయం ఇంకా క్లోజ్ అవ్వలేదు అప్పటికి. అంతా మొత్తం చూస్తూ ఉన్నారు. నాకు హిందీ సరిగా అర్థం కాదు అప్పట్లో. ఆవిడ చెప్తోంది, వాళ్ళకి ఏదో చెప్తోంది. ఓల్డ్ సిటీ నుంచి వచ్చారమ్మా. అది వాళ్ళు రావడం కూడా ఓల్డ్ సిటీ నుంచి వచ్చారు వాళ్ళు.
ఎవరు ముస్లిమ్స్, ఉహు. ముసల్మాన్స్ వాళ్ళు వచ్చింది. ఉమ్. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నా నాకు అర్థం కాలేదు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, చెప్పా కదా 30 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగాను ఏంటి ఆవిడేదో చెబుతుంది ఏంటి అని. మేము గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న ప్రతి టెంపుల్ తిరుగుతూనే ఉన్నాం. ఉమ్. మా నాయనమ్మ ఉమ్. ఈమెకి ఏదో హనుమాన్ టెంపుల్ కల్లోకి వచ్చిందిట. ఉమ్. ఆ టెంపుల్ ఏది, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని చెప్పి నేను ఆవిడ తాపత్రయపడుతుంటే 2 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం ఖాళీ ఉన్నప్పుడు అన్ని టెంపుల్స్ తిప్పుతూనే ఉన్నాం, హనుమాన్ టెంపుల్స్ మొత్తం. ఉమ్. ఈ టెంపులే కల్లోకి వచ్చిందని చెప్పి ఆవిడ చెబుతుందని చెప్పి నాతో చెప్పింది. ఆ. చెప్పాడు ఆ పిల్లవాడు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఉమ్. మన ఇది కాదు, మన సంప్రదాయం అవును. కాదు. ఆవిడ వచ్చి అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయింది. ఉమ్. అంటే మరి భగవంతుడు ఎక్కడో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్న ఆవిడకి, ఆవిడ ముసల్మాన్, ఉమ్. ఆవిడకి మన ఆంజనేయ స్వామి కల్లోకి రావటం ఏంటి, ఆవిడ గుళ్ళు మొత్తం తిరగడం ఏంటి, ఇదే దేవాలయం చెప్పి చెప్పడం ఏంటి ఓ, అద్భుతం అని అనుకోవాలి కదా. ఉమ్. మరి అది భగవంతుడి అనుగ్రహం ఆవిడ మీద ఉండబట్టే కదా భగవంతుడు వచ్చింది. అలానే మనకి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయమ్మా. వివాహం జరుగుతున్నట్టుగా, ఉమ్. ఎవరితో కళ్యాణం జరుగుతున్నట్టుగా కల్లోకి వస్తుంది. అది అశుభానికి సంకేతం ఉహు. తప్పనిసరిగా. కొంతమంది మనం శవాన్ని మోసుకు వెళ్తూ ఉంటాం, ఓ, అది చనిపోయిన. శుభానికి సంకేతం. ఉహు. శుభానికి సంకేతం. మన మీద రాబోయేదేదో ఎవరికో వెళ్ళబోతాం ఉహు. కాబట్టి అది శుభానికి సంకేతం అవుతుంది. అలానే దున్నపోతులు కల్లోకి వస్తూ ఉంటాయి. దున్నపోతు అంటే సాక్షాత్ యమధర్మరాజు వాహనం కదా. ఉమ్. ఇంకేముంది, ఎక్కడో ఏదో మనకు తెలిసిన వాళ్ళల్లో తొందరలో మరణ వార్త వినబోతున్నామని అర్థం. మన ఆత్మీయులకి, బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికో మరణం రాబోతుందని సంకేతాన్ని ఇస్తూ ఉంటారు. అంటే కాకి ఇంటి ముందుకు వచ్చి అరుస్తుంటే బంధువులు వస్తున్నారు అని చెప్పి నమ్ముతామా లేదా? అవును. నమ్మాల్సిందే గ్యారంటీగా. ఉమ్. అంటే నిత్యం డైలీ వచ్చేటువంటి వాడు కాదు, ఎక్కడో మన బంధువులు దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు వస్తే తప్పనిసరి. ఇప్పుడు కాకులు లేవనుకోండి, ఇప్పుడు తీసేసేయండి. ఉమ్. ఇప్పుడు పిండం పెడితే తినడానికి కాకులే దొరకని పరిస్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. మన పర్యావరణ పరిస్థితి అలా ఉంది, వాతావరణ పరిస్థితులు. కానీ నిజంగా ఇదైతే నేను చిన్నప్పుడు నమ్మడం అని కాదమ్మా, ఉమ్. నా కళ్ళారా సాక్షాత్ నా అనుభవం చెప్తున్నాను. మా ఇంటి ముందు కాకి అరిచింది అంటే తప్పనిసరిగా మా మేనమామలు వాళ్ళు ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉండేవాళ్ళు, లేదా గుంటూరు జిల్లాలో మారుమూల పల్లెటూరులో ఉండేవాడిని. ఉమ్. అసలు వాళ్ళు వస్తున్నట్టు తెలియజేయడానికి ఫోన్లు లేవు. అప్పట్లో. లెటర్ రాస్తే వారం రోజులకు లెటర్స్ వస్తాయి. ఉమ్. వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు అనుకునేవాడు అంటే ఇంత అంటే ఈ సంకేతాన్ని మన పూర్వీకులు ఎలా కనుగొన్నారు అనేటువంటిది ఒక ఆలోచన నిజంగా. అంటే అలాంటి వాటికి సెన్స్ ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి కళలకి సెన్స్ లేదా? ఉంటుంది. అవునా కదా? ఉమ్. నిజంగా చాలా మంది ఈ స్వప్నాలకి, శకునాలకి, ఇట్లాంటి వాటికి ఏవి రకమైనటువంటి ప్రయోజనం లేదు అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా స్వప్నాలకు ఉండేటువంటి ప్రభావం మనిషి మీద తప్పనిసరిగా చూపిస్తుంది. ఆనందమయంగా ఉండేటువంటి కళ వస్తే తప్పనిసరిగా మనం లేవడం కూడా పొద్దునే ప్రశాంతంగా లేస్తాం. ఆ కళ ఎవరికి చెప్పాలి, ఆనందం పంచుకోవాలనుకుంటాం. ఉమ్. భయంకరమైనటువంటిది వస్తే టక్కన లేచి కూర్చుంటాం. అవును. కూర్చొని పక్కన ఉన్నవాడిని టక్కన లేపుతాం ముందు ఫస్ట్. ఉమ్. ఆనందాన్ని ఆపుకోగలుగుతాం కానీ ఈ భయాన్ని ఆపుకోలేం కదా. అలాగే నిజంగా అంటే స్వప్న వృత్తాంతంలో ఎప్పుడైతే పీడకలలు వస్తాయో ఉమ్. అప్పుడు టక్కన లేచి కూర్చున్న తర్వాత వెంటనే పడుకోరాదు అని చెప్పి శాస్త్రం చెప్తాం. ఉమ్. తప్పనిసరిగా లేచి కాళ్ళు కడుక్కొని ఒక 2 నిమిషాలైనా సరే భగవన్నామస్మరణ చేసి మరలా పడుకోవాలి. ఉమ్. అదే మంచి కళ వచ్చింది అనుకోండి, అక్కర్లేదు, మంచిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఉమ్. ఎక్కడైతే పీడ కళలు వస్తాయో నిజంగా కొంతమందికి ఎవరు మీద పడిపోతున్నట్టుగా, ఎవరు నిద్రలో పట్టేస్తున్నట్టుగా అరవడం కూడా చేస్తారు. అరవడం కూడా చేస్తూ ఉంటారు. ఉమ్. పక్క వాళ్ళని కూడా లేపడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. అసలు నిజంగా అది ఒక వేరే సబ్జెక్ట్ అసలు మాట చెప్పాలి అంటే స్వప్నాల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఉమ్. కాబట్టి ఈ పీడకలలు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా లేచి స్నానం కాళ్ళు కడుక్కొని 2 నిమిషాలు భగవనామ స్మరణ చేసుకొని పడుకోవడం అనేది మంచిది. మంచి కళలు వచ్చినాయి, శుభం, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. నిజంగా ఇందాక మీరు అడిగినట్టుగా ఏదైనా మనకి మొక్కుబడులు ఉండి మనం తీర్చకపోతే కూడా గుర్తు చేయడం. ఇప్పుడు మన పిల్లలు, మన పెద్దవాళ్ళకి అన్నం పెట్టకపోతే ఎవరే లేవరా లేచి అన్నం పెట్టరా అని చెప్పి అడుగుతుంటామా? అట్లానే భగవంతుడు మన మీద ఎంత అపారమైనటువంటి కరుణ ఉంటే మన కల్లో కనబడి మన మొక్కులు తెచ్చమని అడుగుతున్నాడు ఆయన కదా. ఆయన శాడిస్ట్ కాదు కదా, అందుకనే భగవంతుడు అయ్యాడు ఆయన. నన్ను నాకు ఫలానా ఇస్తానన్నావు ఇవ్వు అని చెప్పి ఆయనంతటా ఆయన చెప్పడం, అది ఎంత అదృష్టం. దీంతో పాటుగా ఒక దివ్యమైనటువంటి ఒక
ప్రక్రియ స్వప్నంలో ఉంటుంది. ఏంటి అంటే నేను ప్రత్యంగర ఉపాసన, అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటాం. ఈ చేసే సమయంలో మా గురుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాను. శ్రీశైలం వెళ్ళిపోయా. 2010వ సంవత్సరంలో ఇది జరిగింది. కరీంనగర్ వారి సత్రం అని ఒక సత్రం ఉంటుంది. ఆ సత్రంలో ఒక రూమ్ తీసుకొని ఈ అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారు. లక్షలు చేయాలి అని చెప్పి నేను శ్రీశైలం వెళ్ళిపోయా. సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళాల. చేస్తే ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు, లేదంటే ఎవరో ఒకళ్ళు భక్తులు ఫోన్ చేస్తుంటారు. చేసుకున్నటువంటి జపానికి పరమార్థం లేదు, అర్థం లేదు అని. కాబట్టి సెల్ ఫోన్ కూడా ఇంట్లో పడేశాను. నాకేదన్నా అవసరం పిల్లల గురించి మాట్లాడాలి అంటే నేను ఫోన్ చేస్తేనే ఇంట్లో వాళ్ళు మాట్లాడే విధంగా వెళ్ళిపోయాను. ప్రతిరోజు ఇష్టకామేశ్వరి అమ్మవారు అని చెప్పి శ్రీశైలంలో ఒక అమ్మవారి దేవాలయం ఉంటుంది, అడవిలో ఉంటుంది. ట్రక్స్ వెళ్తూ ఉంటాయి అప్పట్లో, ఇప్పుడు ఎక్కువగా వెళ్తున్నాయి. కానీ మొట్టమొదటిగా మార్నింగ్ ఒక ట్రక్ ఉంటుంది. ఆ ట్రక్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ లాస్ట్ ట్రక్ అక్కడి నుంచి వచ్చేది 3 గంటలకు లాస్ట్. 3 గంటల తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం శ్రీశైలం లోపలికి రావడానికి అవకాశం ఉండదు, నడుచుకుంటూ రావాల్సింది లేకపోతే. కాబట్టి ఫస్ట్ ట్రక్ వెళ్ళేవాడిని, లాస్ట్ ట్రక్ వరకు అక్కడే ఉండేవాడిని, జపం చేసుకునేవాడిని, వచ్చేసేవాడిని. అలా 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయిన తర్వాత కరీంనగర్ వారి సత్రానికి వచ్చాను, పడుకున్నాను, తిన్నాను, పడుకున్నాను, అయిపోయింది. రాత్రి తెల్లవారుజామున 3:30-4 గంటల సమయంలో ఒక పండు ముసల ఆయన జుట్టు మొత్తం ఇలా విరబోసుకొని చక్కగా విభూతి పూసుకొని ఒక చేతి కర్ర పట్టుకొని, ఆ కర్ర కూడా గజ్జెలు ఉంటాయి చూడండి, మన గజ్జెల సౌండ్ ఇట్లా పోటు వేస్తూ ఉంటే, అడుగు ముందుకు వేస్తుంటే ఆ గజ్జెల శబ్దం అవుతూ ఉంటుంది కదా, ఆ శబ్దంతో ఒక ఆయన వచ్చి, నాయన నువ్వు ప్రత్యంగర మంత్రాన్ని చేస్తున్నావు, దానికి తోడుగా ఇంకో మంత్రాన్ని చేసుకో అని చెప్పి ఒక మంత్రాన్ని చెప్పారు. లేచి కూర్చున్నా. వెంటనే ఆ మంత్రం ఎలా అంటే ఆయన స్వప్నోపదేశంలో, అంటే స్వప్నంలోనే జరిగింది అంతా, నిజంగా కాదు, స్వప్నంలో జరిగింది. ఆయన ఉపదేశించి వెంటనే ఆ మంత్రాన్ని చదువుతూ టక్కన లేచి కూర్చున్నా. లేచి కూర్చొని కూడా చదువుతూనే ఉన్నా, అదే మంత్రాన్ని చదువుతూ ఉన్నా. కొంతసేపటికి ఒక 2 నిమిషాలకి తెలివి తెచ్చుకొని, ఇదేదో ఒక మంత్రం వచ్చింది, ఈ మంత్రం ఏంటి అని చెప్పి ఇంకా ఆ మంత్రాన్ని జపం చేస్తూ అంతే కూర్చొని, తెల్లవారిన తర్వాత మా గురుగారికి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసిన తర్వాత ఇట్లా సంగతి ఇట్లా ఉంది, ఎక్కడున్నావు నువ్వు అంటే శ్రీశైలంలో ఉన్నాను అన్నాను. ఏం చేస్తున్నావు అంటే ప్రత్యంగర చేయడానికి వచ్చాను అన్నాను. నువ్వు ప్రత్యంగర చేస్తున్నావు బాగానే ఉంది, మరి పంచాక్షరి ఎందుకు చేయట్లేదురా అని అన్నారు. అంటే పంచాక్షరి మామూలుగా చేస్తున్నాను, పెద్దగా ఏం చేయట్లేదు అన్న. నాకు ఇట్లా ఒక మంత్రాన్ని ఒక ఆయన ఇట్లా రాత్రి కలలో తెల్లవారుజామున ఉపదేశించారు అని అంటే, దాన్ని శక్తి పంచాక్షరి మంత్రం అంటారు. అంతవరకు నాకు ఆ మంత్రం అనేది తెలియదు. ఓం నమ శివాయ అనేది ఉంది దాంట్లో, దానికి తోడుగా కొన్ని బీజాక్షరాలు. శక్తి పంచాక్షరి మంత్రం, దీన్ని స్వప్నోపదేశం అంటారు. సాక్షాత్ భగవంతుడే మనకు వచ్చి మనల్ని ఎంచుకొని మన కలలోకి వచ్చి స్వప్న మంత్రాన్ని స్వప్నంలో ఉపదేశించడాన్ని స్వప్నోపదేశం అంటారు. అంటే స్వప్నం అనేది ఎంత బలంగా ఉంటుందని చెప్పడానికి ఇది చెప్తున్నాను. ఇంకోటి, ఈ స్వప్నంలో ఏదైతే మంత్రాలు వస్తాయో అవి తప్పనిసరిగా తొందరగా సిద్ధిస్తాయి అనేటువంటిది కూడా శాస్త్రం. మనం చేయగలుగుతూ ఉంటే, నిత్యం చేస్తూ ఉంటే తప్పనిసరిగా తొందరగా సిద్ధిస్తూ ఉంటాయి. అంత బలమైనటువంటి ఇది ఉంటుంది. అందుకని మనం ఏ దశమహావిద్యలో కానీ, ప్రత్యంగర అమ్మవారు కానీ, వారాహి కానీ చేసేటప్పుడు పంచాక్షరి చేయండి అని ఎందుకు చెప్తాను ఇప్పుడు అర్థమైంది కదా మీకు. అంటే సాక్షాత్ నేను ప్రత్యంగర చేస్తున్నాను కాబట్టి దానికి ఉపసంహరణగా సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి ఒక శక్తి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. అందుకనే అది భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొనేటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి దానికి ఉపసంహరణగా పంచాక్షరి చేయండి అని చెప్పేది ఇందుకోసమే. నేను ఇది నా స్వానుభవంగా చెప్తున్నాను. నేను మా గురుగారు చెప్పారు, దాంతోపాటు నా స్వానుభవంగా చెప్తున్నాను. అంటే కళలకి ఇంత బలం ఉంటుందా? నేను భగవంతుడు రావాలి, నాకు మంత్రం చెప్పాలన్న ఆలోచన కూడా ఏమీ లేదు కదా, అలా జరుగుతుందన్న ఆలోచన కూడా లేదు, నాకు తెలియదు కూడా. మా గురుగారు చెప్పారు, ఇది కొన్ని లక్షల్లో కొంతమంది జరుగుతుంది, ఇంతవరకు నాకే జరగలేదు, అలాంటిది నీకు జరిగింది, నీ పూర్వజన్మ సుకృతం ఉన్నది, మీ అమ్మగారు చేసుకున్న అదృష్టం అది, మీ అమ్మగారు చేసేటువంటి దేవత పూజ ఆరాధన ఏదైతే ఉందో ఆ ఫలితమే నీకు లభించిందని అని చెప్పి మా గురుగారు చెప్పారు. అంటే స్వప్నానికి అంత బలం ఉంటుందమ్మా. కాబట్టి భగవంతుడు కనబడేటువంటి స్వప్నాలకు మంచి చెడు రెండిటి అంటే ముందు మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని సూచించేటువంటి శక్తి ఉంటుంది. అలానే భగవంతుడు కనబడ్డ ద్వారా మంచే జరుగుతుంది. నీకేదో ప్రమాదం రాబోతుంది అంటే దాన్ని తప్పించడానికి కూడా భగవంతుడు వస్తాడు తప్పనిసరిగా. కాబట్టే భగవంతుడు అయ్యాడు ఆయన. అవునా? మన కష్టంలోంచి బయటికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కడు భగవంతుడే. అలాంటిది సాక్షాత్ భగవంతుడే మన మీద కరుణతో మన కలలో కనబడి ఇలా చేయని చెప్తూ ఉన్నా, మనం ఏదో పూజ చేస్తున్నా, అలా చెయ్యమనం, అలా చేయడం ద్వారా ఏదైనా మంచి జరుగుతుందని చెప్పడమే భగవంతుడు కల్లోకి రావడానికి ఉండేటువంటి
పరిస్థితి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.